మన విశ్వగురువైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ గ్రేట్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హోల్ హార్టెడ్‌గా కంగ్రాచ్యులేషన్ చెప్తూ వారి పాదాలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ గ్రేట్ మాస్టర్స్‌నందరిని ఇక్కడ కూర్చోబెట్టి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న వాసవి పిరమిడ్ టీవీ ఛానల్‌లోని ప్రతి ఒక్కరికి కూడా నా హోల్ హార్టెడ్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నానండి. అంటే కనిపించని ప్రతి వారు ఎంతో వర్క్ చేస్తున్నారు దీని గురించి. సో, ఎంతమంది మాస్టర్స్‌ని, ఎంతోమంది జ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి గొప్ప సంకల్పంతోటి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. నా హోల్ హార్టెడ్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నానండి. అదే విధంగా నా తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, దేవీ దేవతలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆశీస్సులతో మాత్రమే మనం ముందుకు సాగుతున్నాము. ఆహ్, ఎంతో ప్రతిరోజు కూడా గ్రేట్ మాస్టర్స్ చేత ఎంతో జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు జ్ఞానం కూడా మనకి ఒక అప్‌డేటెడ్ వర్షన్ లాగా ఉంటుంది. ఏదైతే మనకి ఈ జ్ఞానం అందుతుందో మన జీవన విధానంలో అన్వయించుకోవటం ద్వారా ఎంతో మార్పు వస్తుంది. అంటే మనం జీవన విధానంలో ఎన్నో తెలుసుకుంటూ ఉంటాము. ఎన్నో అన్వయించుకోవటం ద్వారా ఆలోచన విధానం మారటం, జీవన విధానం మారటం, వ్యక్తిత్వం మారటం, సొసైటీలో మన రోల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, ఇదొక గ్రేట్ మాస్టర్స్ వర్క్ అనమాట. మనం ఎన్నో క్లాసెస్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని చెప్పుకుంటూ, మన జీవితానికి అన్వయించుకుంటూ, ఎలాగ అప్లై చేసుకుంటున్నామో, అదే విధంగా ఈరోజు కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తోటి మనం మొదలు పెడదాం క్లాస్ అనేది. సబ్జెక్ట్ తోటి మీ ముందుకొచ్చేసాను. నందివర్ధిని అండి. స్పిరిచ్యువల్ లైఫ్ కోచ్, స్పిరిచ్యువల్ పేరెంటింగ్ కోచ్, ఇన్నర్ చైల్డ్ హీలర్, ఫ్యామిలీ కాన్సలేషన్ థెరపిస్ట్ అండి. ఎంతోమంది పర్సనల్‌గా సెషన్స్ తీసుకున్నప్పుడు, ఎన్నో కేస్ స్టడీస్ వర్క్ చేశాక కూడా నాకు ఈ అనుభవం అనేదొస్తుంది. అంటే ఓన్లీ నేర్చుకోవడం ఒక వంతయితే, మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది 99% పనిచేస్తుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి ఎన్నో కేస్ స్టడీస్, ఎన్నో మనకి రివ్యూస్ వస్తా ఉంటాయి. ఎంతో వాస్తవాలు తెలుస్తా ఉంటాయి. సో, దాని ద్వారా ఇంకా అద్భుతంగా మీకు నాలెడ్జ్ అనేది అందించగలుగుతున్నాను. ఐ హోప్ ఇది మాస్టర్స్ నాకు ఈ విషయంలో అందించిన ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. మనం ఎన్నో సబ్జెక్టుల గురించి తెలుసుకుంటున్నాం. అంటే మన మన జీవన విధానంలో ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతతో ఈ మన మన జీవన విధానంలో ఎలా అన్వయించుకోవాలి? ఎలాగ అన్వయించుకొని మన వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని నేర్చుకుంటున్నాము. అంటే ఓన్లీ స్పిరిచువాలిటీ అంటే ఏదో ఒక భాగము లేదా అది మనకి అవసరం లేనిది, లేదా అన్నీ వదిలేసేసేయాలి, లేదా ఏమీ అవసరం లేదు అనేది కాదు. అది ఒక అపోహ. స్పిరిచువాలిటీ అనేది మన వ్యక్తిగతంగా మన ఆత్మ జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ, ఆత్మ ఎవల్యూషన్‌కి ఒక దోహదపడే ఒక పాత్ అదనమాట. సో, ఇది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ గొప్ప సంకల్పంతోటి మనం దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. ఈరోజు మీరు తెలుసుకుంటున్న సబ్జెక్టు పేరెంట్స్ బాధలనేవి పిల్లలకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి? అంటే మేము యాస్ ఎ థెరపిస్ట్‌గా ఒక సబ్జెక్ట్ వైస్‌గా ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అని, లేదా రిగ్రెషన్స్ అని, లేదా ఒక జనరేషన్ ప్యాటర్న్స్‌నని మాట్లాడొచ్చు. బట్ అది ఒక సబ్జెక్ట్‌గానే కాదు. ఒక జీవన విధానంలో ఒక భాగంగా చూడాలి. అంటే క్యాజువల్‌గా మనం మనం ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఫేస్ చేస్తున్న సమస్యలవ్వచ్చు, జీవన విధానం అవ్వచ్చు, దానికి రిలేటెడ్‌గా ఉంటుందనమాట. అంటే ఇది ఓన్లీ సబ్జెక్టే కాదు, జీవన విధానం మనకి. సో, పేరెంట్స్ బాధలు పిల్లలకి ఎలా ప్రభావితం అవుతాయి? దీనిని మనం డీప్‌గా చూసుకున్నప్పుడు ఎన్నో ఇష్యూస్ అనేవి ముడిపడి ఉంటాయి, రూట్ కాజెస్ అనేది. సో, ప్రతి తల్లిదండ్రి కూడా, ఎవ్రి పేరెంట్స్ కూడా వారు పడిన బాధని పిల్లలకి రాకూడదు. వారు ఏదైతే అనుభూతులు చెందారో, ఇబ్బందులు పడ్డారో, అవన్నీ కూడా పిల్లలు ఎక్స్‌పీరియన్స్ చెయ్యకూడదు అని ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి. పేరెంట్స్‌గా సపోర్ట్‌గా ఉండాలి. సో, వాళ్ళ వంతుగా వాళ్ళెప్పుడు కూడా బెస్ట్ చేయాలని చూస్తూనే ఉంటారు. సో, అది లైఫ్ లాంగ్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ నిజంగా ఆలోచన చెయ్యండి. ఏదైతే పిల్లలకి తెలియకుండా ఈ అన్‌కాన్షియస్ పేరెంటింగ్ జరుగుతుందో, తెలియకుండానే ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఎమోషన్స్ అనేది ఒక ఎనర్జీ రూపంలో ఇచ్చేస్తున్నారు. అంటే పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు పేరెంట్స్ మాటలే కాదు, వారి ఎమోషన్స్‌ని సెన్స్ అవుతారు.
వారి బిహేవియర్‌ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. అంటే కోపంగా ఉన్నారా? లేదు నెగెటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారా? ఎట్లాగా వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని అబ్జర్వ్ చేసుకోగలుగుతారనమాట. సో, పేరెంట్స్ అంటే ఇదేదో పేరెంట్స్ తప్ప లేతే వారి మిస్టేక్ అని కాదు. వారు పెరిగిన విధానం, వారికొస్తున్న ప్యాటర్న్ అవ్వచ్చు, వారు చూస్తూ పెరిగిన సొసైటీ అవ్వచ్చు, వారికున్న అపనమ్మకాలవ్వచ్చు. దాని ద్వారా వారి జీవితం అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అన్‌కాన్షియస్‌లీ ఏం జరుగుతుంది? పిల్లలకి అసలు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటాము. స్టడీస్ ఇవ్వాలనుకుంటాము. మనం పేరెంట్స్ పొందనివి కూడా పిల్లలకి ఇవ్వాలని చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వేలోనే ఇస్తూ ఉంటారు. ఇక్కడ అన్‌కాన్షియస్‌లీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరెంట్స్ నుంచి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో నెగెటివ్ బిలీఫ్స్ అంటే చాలా అపనమ్మకాలు అవన్నీ కూడా తెలియకుండా ఒక గిఫ్టెడ్‌గా ఎనర్జీ రూపంలో పిల్లలకి పాస్ చేస్తున్నారు. ఇది ఒక చైన్ లాగా జరుగుతూనే ఉంది. మీరొక ప్యాటర్న్ అంటారా? లేకపోతే బ్లాక్స్ అంటారా? వూండ్స్ అంటారా? పేరేదైనా అవ్వచ్చు. ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్ అవుతున్నారు. అంటే ఎగ్జాంపుల్‌గా మనం మాట్లాడుకున్నప్పుడు లైక్ పేరెంట్స్ ఎక్కువ హార్ష్‌గా ఉన్నప్పుడు, నెగెటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు అంటే మనీ పట్ల ఎప్పుడు ఒక డబ్బు అంటే ఎప్పుడు కష్టపడాలి. సరైన సమయానికి అసలు అందదు. సరిపోయేంత ఉండదు. ఇటువంటివన్నీ కూడా చిల్డ్రన్స్ ఏమవుతుంది ఫాదర్ నుంచి, గ్రాండ్ ఫాదర్ నుంచి వినటం ద్వారా ఆ పరిస్థితుల్ని ఎక్స్‌పీరియన్స్ చేయటం ద్వారా కూడా నేర్చుకుంటారు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళకి మనం ఇది నేర్పించట్లేదు. అన్నోయింగ్‌లీ జరిగిపోతుంది. సో, పేరెంట్స్ బాధనేది పిల్లలకి అన్నోయింగ్‌లీ ఎఫెక్టెడ్ అవుతుంది. సో, మదర్ అనేవాళ్ళు ఎంతో ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. చాలా లోయర్‌గా ఉంటూ ఉంటారు. చాలా బాధపడిపోవటాలు, లేదా కోపాలు, ఎన్నో ఇష్యూస్ తన చుట్టూ ఉంటాయి. అవన్నీ పిల్లలకి ఇవ్వాలని ఏ మదరు ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ ఏం జరుగుతుంది పిల్లలు సెన్స్ అవుతారు. అంటే మదర్ ఎట్లాగా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చిన్న పిల్లల్ని. కోపంగా ఉన్నప్పుడు అంత దగ్గరికి రావాలని చూడరు. భయంగా ఉంటారు. సో, వాళ్ళతో ఆ టైం గడపాలని ఎక్స్‌పెక్ట్ చేయరు. అదే మదర్ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, లేదా కామ్‌గా, రిలాక్స్‌గా ఉన్నప్పుడు పిల్లలు ఈజీగా కనెక్ట్ అయిపోయి వెళ్తూ ఉంటారు. అంటే వారికొచ్చే ఆ మూడ్ స్వింగ్స్‌ని కూడా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. తెలియకుండానే పేరెంట్స్ బాధలనేవి పిల్లల లైఫ్ మీద చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. సో, తర్వాత ఏం జరుగుతుంది? ఏవైతే వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారో, ఏదైతే ఆ ఎమోషన్స్ అన్ని రిసీవ్ చేసుకున్నారో, అవన్నీ కూడా వారు పెరిగి పెద్దయిన తర్వాత వారి లైఫ్‌లో ఎఫెక్టెడ్ అవుతూ ఉంటారు. అంటే వారికి తెలీదు. ఇది పేరెంట్స్ నుంచొస్తుందా? ఎందుకిలా సఫర్ అవుతున్నాము? ఈ సమస్య ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాము? అనే ఆలోచన ఉండదు వారికి. ఎందుకంటే ఆ లాంగ్వేజే నేర్చుకున్నారు. బాధపడటం, నెగెటివ్ వర్డ్స్, కోపాలు, ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్ ఆ లాంగ్వేజే, ఆ సబ్జెక్ట్సే నేర్చుకున్నారు. ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి ఒక లవ్ లాంగ్వేజ్ అనేది ఉండదు కామన్‌గా. అంటే ఒకరికొకరు కామన్‌గా ఐ లవ్ యూ అని చెప్పుకోవటము, మదర్‌కి చెప్పటము, ఫాదర్‌కి చెప్పటము, లేదా పేరెంట్స్‌కి సరైన అభినవందం ఆ సంబంధం లేనప్పుడు అవన్నీ కూడా పిల్లలకి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో, ఆ లాంగ్వేజ్ అనేది తెలియదు వాళ్ళకి. అంటే ఇది ఇంకా డీప్‌గా చూసినప్పుడు ఏమవుతుందంటే, గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ బేబీ, ఆ శిశువనేది ఎన్నో ఎమోషన్స్ తీసుకుంటూ ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరి నుండి ఏ పెయిన్ తీసుకుంటుంది? ఎవరి నుండి ఏ బాధలు అనుభవిస్తుంది? ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తను సెన్స్ అవుతూ తీసుకుంటుంది. అంటే అక్కడే బీజం పడిపోతుంది. తర్వాతేమవుతుంది పెరిగి పెద్దయ్యాక తన అడల్ట్ లైఫ్‌లో, తన రిలేషన్స్‌లో, మ్యారేజ్ లైఫ్‌లో ఎన్నో ఇష్యూస్ క్రియేట్ అవుతా ఉంటాయి.